బండి భగీరథ్ పోక్సో కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు కానీ ఆయన మీద బయట జరుగుతున్న చర్చ అయితే ఆగుతలేదు. ఎందుకు చర్చ జరుగుతుందంటే ఆ రోజు ఈయన బెయిల్ మీద చర్చ జరిగినప్పుడు అమ్మాయి తరపున వాదించిన లాయర్ మాట్లాడిన మాటల మీద ఇప్పుడు విపరీతమైన చర్చ జరుగుతుంది. ఆ కంప్లైంట్ చేసిన అమ్మాయి ఒక్కరే ఉన్నారు కానీ ఇంకా ఆయన బాధితులు 4-5 ఉన్నారు అని లాయర్ మాట్లాడిండు ఆ రోజు వాదనల సందర్భంగా. సో ఆ 4-5 బాధితులు ఉన్నారా, ఉంటే వాళ్ళు మైనర్లా మేజర్లా, వాళ్ళు కూడా వచ్చి కంప్లైంట్ చేస్తారా? ఇప్పుడు ఒక అమ్మాయి బయటకు వచ్చి కంప్లైంట్ చేసింది కదా, దాని మీద ఆల్రెడీ భగీరథ్ జైల్లో ఉన్నాడు కాబట్టి భయం లేకుండా ఇంకా మిగతా అమ్మాయిలు కూడా బయటకు వచ్చి కంప్లైంట్ చేస్తారా, చెయ్యరా, లేదంటే వదిలేస్తారా అనే చర్చ ఒక దిక్కు జరుగుతుంది. ఇంకో దిక్కు భగీరథ్ ఫ్రెండ్స్ని కూడా విచారణకు పిలిచిరట. ఇప్పుడు వాళ్ళ మదర్ ఇచ్చినప్పుడు కంప్లైంట్లో కావచ్చు, ఆ అమ్మాయి స్టేట్మెంట్లో కావచ్చు, ఈ ఇష్యూ అంతా జరుగుతున్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా కొంతమంది ఉన్నారు. ఫ్రెండ్స్కి తెలుసు ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు నెక్స్ట్ డే రోజు వాళ్ళ ఫ్రెండ్స్ కొంతమంది రాజీ కోసమని ప్రయత్నాలు చేసిర్రు అనేది కూడా వాళ్ళ మదర్ చెప్పింది. సో అందులో ఎవరెవరి పేర్లు అయితే చెప్పిర్రో వాళ్ళని పిలిచి ఇన్వెస్టిగేషన్కి పిలిచి వాళ్ళ వైపున ఉన్నటువంటి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాల గురించి పోలీసులు అడుగుతున్నారు అనేది ఇప్పటివరకు ఆ కేసులో ఉన్నటువంటి ఇష్యూ. ఒక దిక్కు ఆయన ఇన్వెస్టిగేషన్ నడుస్తూనే ఇంకొక వైపు వాళ్ళ ఫ్రెండ్స్ స్టేట్మెంట్స్ రికార్డ్ చేస్తున్నారట. దాని తర్వాత ఏముంటుంది, మళ్ళీ ఆయనను కూడా రిమాండ్కి అడుగుతారా, ఆ రిమాండ్కి అడిగినప్పుడు ఏ ఇష్యూస్ మీద ఎక్కువగా పోలీసులు ఫోకస్ చేయబోతున్నారు, ఇప్పుడు వాళ్ళ లాయర్ చెప్పినట్లుగా మిగతా 4 అమ్మాయిల గురించి కూడా చర్చ ఉంటుందా, పోలీసులు దాని గురించి కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తారా, లేకపోతే ఓన్లీ ఈ ఒక్క కేసు గురించి ఈ అమ్మాయి పెట్టినటువంటి ఇష్యూ మీదనే ఇన్వెస్టిగేషన్ జరుగుతుందా, లేకపోతే ఆ విచారణ సందర్భంగా ఇంకొక 3-4 ఉన్నారు అని చెప్పారు కాబట్టి ఇంకా గతంలో ఎప్పుడైనా ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరిగినాయా, జరిగితే వాళ్ళని ఏమన్నా బెదిరింపులకు గురి చేసి కేసు పెట్టకుండా బెదిరించిర్రా, ఇట్లాంటివన్నింటి మీద కూడా వాళ్ళ విచారణకి తీసుకున్నప్పుడు పోలీసులు విచారణ చేస్తున్నప్పుడు పోలీసులు అడిగే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పటివరకైతే ఆయన అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నా కూడా ఈ బయట జరుగుతున్నటువంటి చర్చలు అయితే ఆగుతలేవు.